of my films, but this film I want him to see. గుణశేఖర్ గారు సార్ సార్ మీరు లాస్ట్ టైం కూడా చెప్పున్నారు ఇది ఏ సర్టిఫికేట్ వల్ల లేదంటే ఈ సెన్సార్ దాని వల్ల ఈ సినిమా అనేది యూత్కి వెళ్లకుండా అయితే ఆగదు అని. కానీ ఇప్పుడు మీరు చెప్పే హార్డ్ హిట్టింగ్ మెసేజ్ అనేది ఎంతవరకు కన్వెన్షనల్గా ఉండబోతుంది? ఎందుకంటే కన్వెన్షనల్ అంటే మీరు ఎంత హార్డ్ హిట్టింగ్ ఉన్నప్పటికీ కూడా కన్వెన్షనల్ ఈజ్ సంథింగ్ దట్ ఆడియన్స్ లుక్ ఫర్. అదే సార్, జస్ట్ 24 అవర్స్ ముందు ఉన్నాం కదా. అందులో నిన్న కొందరు మిత్రులు మనకు ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా మంగోనే చూసిన వాళ్ళు కూడా చెప్పారు కదా. అందుకని మీరు చూడండి, రేపు ఆడియన్స్ చూడబోతున్నారు రేపే. ఇంకా కరెక్ట్గా వాళ్ళు విస్తరం ముందు ఉండగా రుచి అడగకూడదు. గుణశేఖర్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే ట్రైలర్ చూస్తే దాంట్లో రోహిత్ గారు ఒక కీ రోల్ చేసినట్టు కనిపించింది. అంటే జానకి వెడ్ శ్రీరామ్ కానీ నవవసంతం కానీ ఆ టైంలో చేసిన ఆయన ఒక కీ రోల్ దీనికోసం తీసుకున్నారు. అంటే చాలా లాంగ్ బ్యాక్ తర్వాత ఆయన చేసినట్టున్నారు. సో మీ అంటే ఆయన ఎలా తీసుకురావడం జరిగింది, ఆయన రోల్ ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుంది? అదే అండి, పేరెంటింగ్లో ఆవిడ భూమిక్ గారి హస్బెండ్ పాత్రలో చేశారు ఆయన, రోహిత్ గారు. చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఆయన కూడా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఖచ్చితంగా చూసి షాక్ అవుతారు అందరూ. అబ్బా, రోహిత్ ఏంటి ఎంత బాగున్నాడు. అతను ఇదివరకే చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. దేవుడు వరం అందిస్తేనే మనకి చాలా ఎప్పటికీ గుర్తు. అప్పుడే చాలా స్మార్ట్గా ఉండే కుర్రాడు ఇప్పుడు ఇంకా స్మార్ట్గా అయ్యాడు ఆయన. సో ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత రోహిత్ అనబడేవాడు చాలా బిజీ అవుతాడండి. గుణశేఖర్ గారు, ఇటన్ సార్. సార్ సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండాల్సిన చాలామంది. ఎందుకంటే మీరు సినిమాని డెడికేట్గా, అంటే కొంతమంది తర్వాత చేద్దాంలే, టైం తీసుకొని చేద్దాంలే అనుకుంటారు. కానీ గడియారం తిరుగుతుందో లేదో కూడా తెలియకుండా ఆ రకంగా పనిచేస్తారు మీరు. మేము చూసాం సార్ మీ సినిమాలు. కానీ ఈ సినిమాలో చూస్తే ఏదో మీరు మెసేజ్ ఇస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. వరుడు సినిమాలో 2010లో మీరు తీసిన వరుడు సినిమాలో హీరోయిన్ని రివైండ్ చేయలేదు మీరు, రిలీజ్ అయ్యేదాకా కూడా. అలానే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు కాబట్టి, రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఎవరైనా మీకు ఫోన్ చేసి, అప్పట్లో మీకు మినిస్టర్లు మరికొంతమంది నాయకులు ఫోన్ చేసి అడిగారు, ఇప్పుడు కూడా ఎవరైనా అడిగారా ఏంటి ఈ సినిమాలో ఏమి ఉండబోతుంది మెసేజ్ అని మీకు? అంటే అది అడగలేదండి. ట్రైలర్ చూసిన తర్వాత అందరూ సార్ మొత్తం ట్రైలర్లోనే కథ చెప్పేశారు, ఇంకేముంది సార్ కథ మొత్తం చెప్పేశారేటి అని చెప్పి నా మీద జాలిపడ్డారు. సో ట్రైలర్ నథింగ్, ట్రైలర్ మాత్రమే, అసలు కథ సినిమాలో ఉందని చెప్పాను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. రైట్, Thank థ్యాంక్ యూ సో మచ్. భూమిక గారు సార్, ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం